సింగర్ కల్పన సేఫ్గా ఉన్నారు. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయమూ లేదు. కాకపోతే ఆమెకు ఇప్పుడు వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోంది. ఆ బ్రేకింగే మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతం వెంటిలేటర్ పై కల్పనకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అంతేకాదు కల్పన స్పృహలోకి కూడా వచ్చారు, మాట్లాడుతున్నారు కూడా వీలైనంత. సింగర్స్ అందరూ హాస్పిటల్స్కి వచ్చి కల్పన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు కల్పన. అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని నిన్న తలుపులు బద్దలు కొట్టి ఆమె ఇంట్లోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆమెను తీసుకొని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే 2 రోజులుగా ఇంటి డోర్లు క్లోజ్ చేసి ఉండడంతో ఎవరు బయటికి రాకుండా ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే స్థానికుల సాయంతో ఓపెన్ చేసి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మేడం అట్టించాలండి మేడం. ఒకసారిగా కల్పన ఆత్మహత్యాయత్నం చేసిందని వినగానే అందరూ ఏం జరిగింది అని తెలుసుకోవడానికి బదులు ముందైతే కల్పన ఎలా ఉన్నారనేది అందరికీ క్వశ్చన్ ఉండేది. ఎందుకంటే అందరికీ అభిమాన సింగర్ చాలా మందికి ఈమె. సో ఇప్పుడైతే దీనికి సంబంధించి గుడ్ న్యూస్, ఆమెనైతే సేఫ్గా ఉన్నారు, ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఇటు కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉండడంతో నిజాంపేటలోని ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో కల్పన భర్త ప్రసాద్ని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాస్లో ఉంటున్నారు కల్పన. నిద్ర మాత్రలు ఎక్కువ సంఖ్యలో మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. 2 రోజులైనా ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ముందుగా చెన్నైలో ఉన్న కల్పన భర్త ప్రసాద్కి, ఆ తర్వాత లోకల్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లేసరికి గాఢ నిద్రలో ఉన్నారు కల్పన. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించారు. టాలీవుడ్లో అత్యంత పాపులర్ సింగర్లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతల్ని మైమరిపిస్తున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో కూడా పాల్గొన్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా కల్పన ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందన్నది ఓ మిస్టరీగా మారింది. ఈ సమాచారంతో తోటి సింగర్స్ ఒక్కొక్కరుగా హాస్పిటల్కి చేరుకుంటున్నారు, కల్పనని పరామర్శిస్తున్నారు. వ్యక్తిగత ఇబ్బందులా లేక ఇంకేమైనా కారణాలున్నాయా? కల్పన హైదరాబాద్లో ఉంటే భర్త ప్రసాద్ చెన్నైలో ఎందుకుంటున్నారు? 2 రోజులుగా అసలు కల్పనకి ప్రసాద్ ఫోన్ ఎందుకు చేయలేదు? స్థానికులు సమాచారం ఇచ్చేదాకా భర్తకు తెలియకుండా ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కల్పన సేఫ్గా ఉన్నారు, ఆమెకి ఎలాంటి ప్రాణాపాయము లేదు. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కొనసాగుతోంది.